హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తప్పాలంటే టెలిగ్రామ్లోని స్టామ్లోని పోస్ట్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది, చూసుకోండి. ఫస్ట్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఫోటోతోని ఇక్కడ టెక్స్ట్ లిరిక్స్ ఉంటాయి, చూసుకోండి. కొంచెం మొత్తం లిరిక్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. చూసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసింది. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు టెక్స్ట్ కు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్పుట్ ఫాంట్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని ఇలా వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీ ఫాంట్ ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే ఇలా లాస్ట్ లో వస్తుంది. ఓకే, ఇక్కడ ఫాంట్ చేంజ్ చేస్తే ఇక్కడ ఫాంట్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది. ఓకే, లేదంటే మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా వేరే ఫాంట్ కూడా ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఓకే, మీకు నచ్చిన ఫాంట్ మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, ఫాంట్ ఇలా ఓకే చేంజ్ చేసుకున్న తర్వాత పని ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ చేసుకుంటే సెట్. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసండి 3.9 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ ఫోటో మీరు ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఫోటో అనేది ఇలా జూమింగ్ పెంచుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ఇలా కిందికి తెచ్చేసుకోండి. ఓకే, ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా లిరిక్స్ కిందికి తెచ్చేసుకోండి. ఓకే, లిరిక్స్ దాటిన తర్వాత ఇక్కడ లేయర్ ఉంది కదా సారీ ఇంకా కిందికి ఉంది ఈ లేయర్ ఉంది కదా ఈ లేయర్ కిందకి వేసుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకొని ఫుల్ సైజ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఆ టెక్స్ట్ కింద ఇంకా కిందికి తెచ్చేసుకోండి. ఈ లేయర్ ఉంది ఈ లేయర్ కిందకి పెట్టేసుకోండి ఫోటోని. ఓకే, ఇలా ఫొటోస్ మొత్తం వీడియో ఎండ్ వరకు ఇలానే యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్కి వచ్చేసింది. మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా ఫస్ట్ ఎఫెక్ట్ ఫోటో దీనిపైన క్లిక్ చేసుకోండి. 2.15 మిల్లీ సెకండ్ వరకు ఫోటోని క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫుల్ టైం అని ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, పేస్ట్ చేసుకొని ఇక్కడ ఫోటోని కొద్దిగా జూమింగ్ తగ్గేసుకోండి. ఓకే, జూమింగ్ తగ్గిస్తే ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, సేమ్ అదే విధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలానే వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న వాళ్ళకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పైన ఒక లేయర్ కనిపిస్తుంది కదా గ్రీన్ స్క్రీన్. ఓకే, ఇలా దీనిపైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 3.9 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ పేస్ట్ లేయర్ ఉంది దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే, మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు వీడియో సరిపోలేదు కదా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ టైమర్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్చేంజ్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ వీడియో ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ లేయర్ ఇక్కడ కూడా సేమ్ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, ఇలా సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఇలానే యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఎక్స్పోర్ట్ కొట్టేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ.